మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదంపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లడ్డూ వివాదంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని కోరారు వైవి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, లడ్డూ వివాదంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి ఇచ్చిన పిటిషన్ 4న విచారణకు రానట్టుగా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? తిరుమల లడ్డు వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపబోతోంది. అక్టోబర్ 4న ఈ కేసు టెంటేటివ్ గా లిస్ట్ అయింది. సో ప్రధానంగా ఈ కేసును వైవి సుబ్బారెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సెట్ తో పూర్తిగా వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు వల్లవేసిన మాటలే సిట్ కూడా వల్లవేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే డెఫినెట్ గా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరగాలనేది ప్రధానంగా పిటిషన్ ముఖ్య ఉద్దేశం. లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తో దీనిపైన విచారణ జరపాలన్నది ప్రధానంగా పిటిషన్ లో అభ్యర్థించారు. సో ఈ పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్వీకరించింది. సో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత విచారణకు అనుమతించింది. సో ఆ నేపథ్యంలో అక్టోబర్ 4వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం దీన్ని విచారణ జరిపేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. వీలైతే ఈ కేసును మరింత ముందుగా వచ్చే సోమవారం నాడే విచారణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో అందరకు సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేసి వచ్చే సోమవారం నాడే విచారణకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే మనం చూసాం, ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట, టీటీడీఓ మరొక మాట. సో 2 నాలుకల దూరంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో ఆ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యిని వాడలేదని టీటీడీఓ స్వయంగా చెప్పారు. అలాగే ఈ మేరకు టీటీడీ సంబంధించినటువంటి జీఎం చేసిన కంప్లైంట్ లో కూడా యానిమల్ ఫ్యాట్ కి సంబంధించినటువంటి విషయం ఎక్కడా కూడా లేదు, కేవలం ఫ్యాట్ ఉందనే విషయాన్ని మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఆ వాడని నెయ్యిని వాడినట్టుగా చంద్రబాబు నాయుడు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడినట్టుగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం 2 నాలుకల దూరంతో వ్యవహరిస్తోంది. అలాగే భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సెట్ తో సాధ్యం కాదు కనుక నిష్పక్షపాత దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించినటువంటి జ్యుడిషియల్ కమిటీతో విచారణ జరగాలనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. ఆ మేరకు పిటిషన్ దాఖలైంది. కేవలం వైఎస్ఆర్సీపీ కాదు, విశ్వ హిందూ పరిషత్, సో హిందువుల సంస్థగా ప్రసిద్ధిగాంచినటువంటి విశ్వ హిందూ పరిషత్ కూడా ఇదే మాట చెప్తుంది. రీసెంట్ గా మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ కూడా ఖచ్చితంగా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు వివాదాన్ని తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నియమించినటువంటి సెట్ తో నిజాలు బయటికి రావని విశ్వ హిందూ పరిషత్ కూడా క్లియర్ గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మన ఇంటర్వ్యూలో. సో ఆ నేపథ్యంలో ఒకవైపు విశ్వ హిందూ పరిషత్, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఈ అంశానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, న్యాయమూర్తుల పర్యవేక్షణలోనే ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయనేది క్లియర్ గా డిమాండ్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా సుప్రీంకోర్టు ముందునే. సో దీనిపైన అతి త్వరలోనే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హరి. ఓకే వెంకటేష్.